తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏపీ బీజేపీ 1998లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత తొలిసారి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో 3 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. దీంతో రాష్ట్ర బీజేపీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. రాజమండ్రిలో హోటల్ మంజీరా హాల్లో ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి 4500 మంది వరకు ప్రతినిధులు హాజరు కానున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి మురుగన్ హాజరవుతారు. అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, 3 రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జ్ శివప్రకాష్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, వచ్చిన ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో సమీక్ష విశ్లేషణ చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా బీజేపీ ఉన్నందున రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. వాటితో పాటు రాష్ట్రంలో ఉన్న సమస్యలు, అభివృద్ధి పథకాలపై చర్చించి బీజేపీ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీరామ్మూర్తి. ప్రస్తుతం సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంకా ఎంతసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతోంది? ఇంకా ఏ అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది? సతీష్, గుడ్ మార్నింగ్ సతీష్. రాజమండ్రిలో బీజేపీలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు రాజమండ్రి మంజీరా హోటల్కి చేరుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్ర స్థాయి బీజేపీ కార్యవర్గ విశ్వస్థాయి సమావేశానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సుమారు 4500 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగిన తర్వాత ప్రతినిధుల్ని ఇక్కడికి లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి ఒక్కొక్కరిగా అతిథులు కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి మురుగన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇక్కడ చేరుకున్నారు. అలాగే 3 రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జి శివప్రకాష్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే గత 2 రోజులుగా ఈ రాష్ట్ర స్థాయి ఏర్పాట్ల కోసం భారీగా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కమిటీ అలాగే రాష్ట్ర కమిటీ కలిపి నిర్వహణ సంఘాలు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో వచ్చిన వారందరికీ ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మంజీరా హోటలంతా కూడా ఆ బీజేపీ అతిథులతోటి ఇక్కడ కలకలాడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని 1998 తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఇదే ఒక విస్తృతస్థాయి బీజేపీ కార్యవర్గ సమావేశం. ఒక చెప్పాలంటే రాష్ట్రంలోనే ఆ బీజేపీ కార్యవర్గ సమావేశం ఇలాగ విస్తృత స్థాయిలో నిర్వహించడం మొదటిసారిగా చెప్పొచ్చు. అదే మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ అంటే కూటమిలో ఎన్డీఏలో భాగస్వామ్యంలో భాగంగా కూటమి ఘన విజయం సాధించడం, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో 3 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు సాధించడంతో పాటు ఇక్కడ ఒక నూతనోత్సాహం అయితే బీజేపీ క్యాడర్లో నెలకొంది. దాన్ని అంతా కూడా నిబిరీకృతం చేసి ఒక సమన్వయంతో పార్టీని రాష్ట్రంలో నడిపేందుకు ఒక దిశానిర్దేశం కూడా ఈ వేదిక ద్వారా చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలను కూడా ఇక్కడ చర్చించి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేయనున్నారు. అలాగే ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, తిరిగి ప్రధాని మోడీ 3సారి ప్రధానమంత్రి ఎలా అవ్వగలిగారు, మొత్తం ఈ అద్భుత విజయానికి కారణాలను కూడా ఈ సమావేశంలో జాతీయ పార్టీ నాయకులు విశ్లేషణ చేయనున్నారు. దీని మీద ఇక్కడ ఏ ఏర్పాట్లు ఎలా జరిగాయి, మరొక గంటలో ఇక్కడ బీజేపీ ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరిగినాయి, ఎవరెవరు హాజరవుతున్నారో ఇక్కడ జిల్లా బీజేపీ అధ్యక్షులు దత్తు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా పూర్తయి అంతసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది? ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తవడం జరిగింది. కరెక్ట్గా 11 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకి సమావేశం ముగుస్తుంది. దీనికి జాతీయ స్థాయి నుంచి మా అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ సంబంధించి ఉన్నారు శ్రీ అరుణ్ సింగ్ గారు. ఆయన రాజ్యసభ ఎంపీ కూడా, వారు రాత్రి రావడం జరిగింది. అలాగే సంఘటన మంత్రి ఆల్ ఇండియాకు సంబంధించినటువంటి శివప్రకాష్ జీ కూడా ఈ సమావేశానికి ఇచ్చేస్తారు. ప్రధానంగా ఈ సమావేశం ముఖ్య అతిథిగా మురుగన్ గారు
వారు కేంద్ర సమాచార శాఖ మంత్రులు, వారు కూడా ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు కూడా ఇందులో పాల్గొంటారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు, ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు అయినటువంటి పురంధేశ్వరి గారి అధ్యక్షతన ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ యొక్క రాజమండ్రికి సంబంధించి గతంలో 1998లో ఇక్కడ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పుడు ఇది కార్యవర్గ సమావేశం అనే కంటే విస్తృత స్థాయి నాయకుల సమావేశం అనడం మంచిదేమో అని అభిప్రాయం. కార్యవర్గ సమావేశం అంటే ఓన్లీ రాష్ట్ర స్థాయి నాయకులే పిలుస్తారు. ఈసారి మండల స్థాయి అధ్యక్షుల వరకు కూడా పిలవడంతో సుమారు 2200 మంది డెలిగేట్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. వారికి సంబంధించిన అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయడం జరిగింది. మా పార్టీ నుంచి నెగ్గిన 8 మంది ఎమ్మెల్యేలు, అలాగే 8 మందిలో ఒక ఎమ్మెల్యే సత్య గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా, వారు కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే మిగిలిన 7 ఎమ్మెల్యేలు, సీఎం రమేష్ గారు, ఇలా పెద్దలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మా అందరికీ దిశ మార్గదర్శనం చేస్తారు. ఇది ఇక్కడ రాష్ట్ర స్థాయి బీజేపీ విశ్వస్థాయి సమావేశానికి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. మరొక గంటలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అతిథులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మరొక గంటలో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి చేరుకోబోతున్నారు. రోడ్డు మార్గంలో ఇక్కడ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు ఇక్కడికి హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక్కొక్కరిని హాల్లోకి అనుమతిస్తున్నారు. ఈ 11 గంటల కల్లా సభ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడ ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి ఎంపీ, ఆమె అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగనుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.